ఎప్పుడూ లేవు. అసలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు, గతంలో కూడా లేవని చెప్పి. మీరు బోర్డులో కూడా పనిచేసినటువంటి వారు, బోర్డులో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి, శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించిన విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా మీకు తెలుసు. సో ఏంటి అసలుకి కొత్తగా ఏర్పాటు చేసి కొత్తగా చెప్తున్నటువంటి అంశంగా దీన్ని చూడాలా? సో దానికి మీరేదో అపవిత్రం చేశారు, ఈ అంశాన్ని కూడా పదే పదే మాట్లాడాలని చెప్పి మళ్ళీ పూజలకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అరన్న, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. భగవంతుడితో రాజకీయం చేయాల్సిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, బీజేపీకి కానీ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విమర్శించాలి, రాజకీయంగా అణగదొక్కాలనే ఆలోచన కూడా మాకు లేదు. అసలు అది చచ్చిపోయిన పాము. అది చచ్చిపోయిన పాముది సన్నాయి ఊతే ఏమైనా లేస్తుందా? మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశంగా ముందుకు తీసుకోవాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గురించి ఒక క్షణం, ఒక సెకండ్ ఆలోచించుకోలేదో వేస్ట్ అన్నా. వాళ్ళు ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు కలలు కనుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎందుకు నిన్న రాలేదు? డిక్లరేషన్ ఫామ్ మీద ఖచ్చితంగా సంతకం తీసుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అందరూ డిమాండ్ చేయడం జరిగింది. స్వామీజీలు, మఠాధిపతులు అడగడం జరిగింది. మరి కొందరు స్వామీజీలు అయితే డిక్లరేషన్ కానీ పెట్టకపోతే మా సవాల్ మీద జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళాలని చెప్పి ధమ్కి కూడా ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మేము కూడా డిక్లరేషన్ కూడా అలిపిరి గరుత్మంతుడి దగ్గర ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 7 కొండలకు ఉన్నటువంటి పవిత్రత దెబ్బతీశాడు. కాబట్టి ఆ 7 కొండల కిందే నేను భగవంతుడు నమ్ముతాను, భగవంతుడి మీద విశ్వాసం నమ్మకంతో నేను తిరుమలకి వెళ్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి అని మేము కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు జోష్నా గారు చెప్పినట్టు మా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, బాను మీరు కొద్దిగా కోఆపరేట్ చేయాలా, మీరు అక్కడ ఏమి అల్లరి చేయొద్దండి అన్నారు. నేను చెప్పాను, అన్న మేము మొదట వెంకటేశ్వర స్వామి భక్తులు, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇకపోతే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసినా, లాఠీ చార్జ్ చేసినా, దెబ్బలు తింటామా కానీ మేము అక్కడి నుంచి పోయే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా పంపిము అని చెప్పాం. ఎందుకంటే ఇది హౌస్ అరెస్టులు, లేకపోతే అక్కడ వాళ్ళ నాయకులను ఏమన్నా హౌస్ అరెస్టులు చేయడం, ఏదో 4-5 చోట్ల ఆయనకు స్వాగతం పలకాలని చెప్పి ఏర్పాట్లు, ఇలాంటివన్నీ పరిణామాలు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఇంకా నేను రాలేని పరిస్థితి, నన్ను రానియకుండా ఇవన్నీ చేస్తున్నారని కదా చెప్పింది ఆయన. ఏమి లేదు. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మత విశ్వాసాలన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ దేవాలయాలన్నా నమ్మకం లేదు. గతంలో ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఇస్తే ఇంట్లో అన్నం పెట్టరు. ఇక్కడ వస్తే మేము ఒప్పుకోము. టీటీడీ అధికారులు ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ఎవరైనా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే మేము అనుమతిస్తామని చెప్పి టీటీడీ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంట్లో ఇబ్బంది, బయట ఇబ్బంది, గమ్ముని కూర్చుంటే మంచిదని చెప్పి ఆడే విజయవాడలో కూర్చునేసాడు ఆయన. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం. ప్లస్ నేను మాట్లాడుతూ రానుదానికి కారణాలు చెప్తూ నోటీసులు ఇచ్చారంట. ఎక్కడిచ్చారే జగన్మోహన్ రెడ్డి నీకు నోటీసులు? ఇక్కడ పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి ఇక్కడ ఈ సంఘ విద్రోహ శక్తులు, వైసీపీ గుండాలు వచ్చి వాళ్లే దాడి చేసుకుని దాని వల్ల ఎన్డీఏ మీద నెట్టాలని చెప్పే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ దుర్మార్గులు వారికి పోలీసు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళకి కొందరికి ఎవరెవరు ఉన్నారో ఆ క్యారెక్టర్లు, ఆ గుండాలు అలాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. తప్పే ఉంది. పోలీస్ డ్యూటీ ప్రజా రక్షణ కదా, ప్రజలను రక్షించాలి కదా. మీరు ఈ ముసుగులో వచ్చి శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే ఎలా? కాబట్టి పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చారు, దాంట్లో తప్పు లేదు. మళ్ళా నేను ఆయన మాట్లాడుతున్నాడు, నాకే ఇటు చేస్తే దళితులకి, ఎస్సీ ఎస్టీలకి ఏమంట, నీకే అంటే నువ్వు ఎవరు చెప్పు? జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందులకి ఎమ్మెల్యే మాత్రమే. ఏం నీ హోదా, నీ అర్హత ఏం చెప్పు? ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు నీకు. పోనీ ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే కేబినెట్ మినిస్టర్ ప్రోటోకాల్ వస్తుంది అకార్డింగ్ టు ద ఈ అసెంబ్లీ ఫార్మెట్ లో. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు నీకు. నాకే ఏందయ్యా నీకు? నువ్వు కేవలం ఒకడే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు నీకు ఆ స్థానం ఇవ్వలేదు. గుర్తుపెట్టుకు. ఇంకా నువ్వు విర్రవీగిపోతా అంటే ఎట్లా చెప్పు? ప్లస్ దళితులకంట అసలు కుల ప్రస్తావన ఎందుకు తీసుకొని వస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నేను ఏదో ఛాలెంజ్ చేస్తున్నా ఏబిఎన్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి, నీకు 24 గంటల సమయం ఇస్తా. టీటీడీ ఆలయంలో తిరుమల గాని అనుబంధ